అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దోనేపూడి ప్రేమ్ దులారీ గారు రచించిన ఓ సబల కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాకు నీ మీద కోపం లేదు, అసహ్యం లేదు. మిడిలేజ్కి వచ్చేస్తున్నాను. నాకు పిల్లలు కావాలి. అందుకు మరో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. భర్త మాటలకి నెత్తిన పిడుగుపడ్డట్టు అదిరిపడింది అరుంధతి. ఏమిటి మీరనేది? ఆమె మాటలు తడబడ్డాయి. మళ్ళీ అంత ఖచ్చితంగానూ చెప్పాడు రాజశేఖరం. పిల్లల కోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అంత మాట అనకండి ప్లీజ్. నాలో ఏ లోపం లేదని మీరు చూపించిన డాక్టర్ చెప్పారు కదా. అంటే నాలో లోపముందా? ఎందుకండి అంత కర్కశంగా మాట్లాడతారు? నేనా మాట అన్నానా? ఇన్నాళ్ళ మన వివాహ బంధం గురించి ఆలోచించమంటున్నాను. నాకు అవసరం లేదంటున్నాను. ఏమండి ప్లీజ్. ఆమె మాటలు ఇంకా నోట్లో ఉండగానే అతనక్కడి నుంచి విసివిసా వెళ్లిపోయాడు. అరుంధతి నోరు మోగబోయింది. కళ్ళు వర్షించసాగాయి. అలా ఎంతసేపు ఏడుస్తూ పడుకుందో ఆమెకే తెలీదు. ఇది ఆ రోజు జరిగిన విషయమే కాని ఆ ఒక్కరోజుకే పరిమితమైన విషయం కాదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆమెకి దాదాపుగా అలాగే గడుస్తోంది. అరచి అరచి అతనికి నోరు నొప్పి పుట్టి అరవటం మారుకున్నాడు. చేయదలుచుకున్న పని కోసం రకరకాల ప్రయత్నాలు చేయసాగాడు. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎండిపోయాయి. కంటి వెంట నీరు రావడం లేదు. ఎండిపోయిన కళ్లతో అతని చర్యల్ని గమనించి కూడా గమనించినట్లే ఉంది. రోజులు గడుస్తున్నాయి. కొందరికి ఆశాజనకంగా, మరికొందరికి భారంగా. కాలం మనసు గాయాన్ని మాంచగలదు, మనసు మొద్దుబారేటట్లు చేయగలదు. పెళ్ళయ్యేంతవరకు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఆత్మహత్య చేసుకుంటానని ఆనాడు బెదిరించిన రాజశేఖరం, నువ్వు చస్తానని బెదిరించినా నేను వేరే పెళ్లి చేసుకు తీరుతాను అంటూ ఈనాడు హుంకరిస్తున్నాడు. ఎంత తేడా! అర్థం కావడం లేదు అరుంధతికి. ఇది నా వల్ల వచ్చిందా? కాదు. అంతకుముందు ఈమె నా సొంతం కావాలని అతని మనసు ఆరాటపడింది. తీరా సొంతమయ్యాక ఈమె ఎక్కడికి పోతుంది? ఎన్నన్నా ఎన్నాళ్ళైనా నాదిగానే ఉంటుంది. ఈ భావన అతన్ని తన మీద నిర్లక్ష్యంతో మరెవరినో అందిపుచ్చుకునే పరుగుని ప్రోత్సహిస్తోంది. ఇది మగాడి ధీమ, ఆడదాని అబలత్వం. జారిపోతుంది అనుకున్నప్పుడే ఎవరికైనా ఆ వస్తువు విలువ తెలిసేది. ఈ ఆలోచన రాగానే అరుంధతికి ఏదో అర్థమైనట్లు అనిపించింది. అంతే, ఆమె బుర్ర పాదరసంలా పనిచేసాగింది. మీరు నిజంగా చెప్పండి, పిల్లల కోసమేనా మీరు మళ్ళీ పెళ్లికి సిద్ధపడింది? లేకపోతే నా మీద మొహం మొత్తిందా? అరుంధతి సూటిగా అడిగిన ఆ ప్రశ్న అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న రాజశేఖరాన్ని కొద్దిగా తికమక పెట్టింది. అయినా ఆ విషయం బయటపడకుండా మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తూ అన్నాడు. ఏ మొహం మొత్తిందంటే ఏం చేస్తావు? మీదపడి కరుస్తావా? నేనెందుకు కరుస్తాను? విదిరించి కొడుతుంటే వదలకుండా పట్టు కూర్చున్నంత సిగ్గులేని దాని కాదు. అరుంధతి గొంతులో కోపం తొంగి చూసింది. ఏ బెదిరిస్తున్నావా? రాజశేఖరం కోపంతో రెట్టించాడు. నేను కాదు బెదిరించేది, మీరు. నేనేం బెదిరించడం లేదే, మనసులో ఉన్న మాటని చెప్పాను. నువ్వంటే నాకు ప్రేమ, నేను లేకుండా బ్రతకలేరు. అలా వెంటపడ్డప్పుడు నువ్వెంత బెట్టు చేశావో నాకిప్పటికీ గుర్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ప్రేమ దోమ లేదు, చిరాకు అసహ్యం ఉంది. ఏం చేస్తావే? అందుకే మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును. మరో మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ గుండె పగులుతుందేమో. నేను ఓ ఆండ్రాలజిస్ట్ని కలిశాను. అతను నన్ను పరీక్షించి వూడోస్పెర్మియా వల్ల నాకు నీతోనే కాదు మరెవరితోనే పిల్లలు పుట్టారని చెప్పాడు. తల మీద గట్టిగా ఇనుపరాడుతో మోదినట్టు అనిపించింది అరుంధతికి. రాజశేఖరం శివమెత్తినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు. నీతో ఇలాగే కాపరం చేస్తే నాలో ఏదో లోపముందని ఎవరైనా అనుకోవచ్చు. నీలో లోపముంది కాబట్టి వేరే పెళ్లి చేసుకున్నానని ఎవరైనా అనుకోవాలి. అరుంధతికి అయోమయంగా అనిపించసాగింది. మరి ఆమెకి పిల్లలు పుట్టారు కదా. కొన్నాళ్ళు కొత్త జీవితం, పాతే రోత. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని చదువుకోలేదా చిన్నప్పుడు? అరుంధతికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఆ దుర్మార్గుణ్ణి అలానే వదిలేస్తే ఇంకా ఎలాంటి అవాకులు చవాకులు వాగుతాడో. వెంటనే నోరు మూయించాలి. అదే తన తక్షణ కర్తవ్యం. అలా అనిపించడమే ఆలస్యం. అబల అరుంధతి కాస్త సబలగా మారింది. నువ్వు కాదురా మళ్ళీ పెళ్లి చేసుకునేది, నేను చేసుకుంటాను. నీ మీద అసహ్యం వేసే కాదు, నువ్వు పిల్లల్ని పుట్టించలేని మొగుడువని లోకానికి చెప్పడానికి. అరుంధతి రుద్రమదేవైంది.
ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. కంఠంలో రౌద్రం చోటు చేసుకుంది. మనిషి కోపంతో ఊగిపోసాగింది. అంతవరకు ఆమెను సత్య అరుంధతిగానే తప్ప అలా చూడని రాజశేఖరానికి మతిపోయింది. మాటలు మరిచి స్థానువులా నిల్చుండిపోయాడు. అరుంధతి మాత్రం ఆగకుండా అదే మాటని మళ్లీ మళ్లీ అనసాగింది. నిజమేరా, నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను, పిల్లల కోసం. నేను వెళ్తున్నాను. అతనిని తోసుకుంటూ బయటకు నడిచింది అరుంధతి. తలుపులన్నీ మూసేసి పిల్లిని రెచ్చగొట్టాననే విషయం అతను గ్రహించేసరికి పిల్లి ఆత్మరక్షణ కోసం అతని కళ్ళని పీకేయకుండానే గుమ్మం దాటేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.